ఇప్పుడు పిల్లల్ని ఎంతమందినైనా కానండి నేను అమ్మ ఒడి ఇస్తా అన్నారు చంద్రబాబు గారు. వీళ్ళనైతే ఎంతమంది మీద కనమంటాడు చంద్రబాబు కొడుకు ఇద్దరిని కొనుక్కోమంటాడు. ఒక్కడిని కొనరా వీళ్ళనైతే ఎంతమందిని కొని హైదరాబాద్ ఖాళీ కొని బేల్దారి పనికి పంపిమంటాడు. మేమైతే ఒకరు జారిపోతారంటాడు. చదువు కూడా మన దేశం కాదు, అంత హిందీ ఇంగ్లీష్ అని చెప్పించాడు చంద్రబాబు. తెలుగు అసలు కొద్దు అని చెబుతుండ్రు జనానికి. తెలుగు చదివితే రాబోయే కాలం నా ఫ్యాక్టరీలు మొత్తం హిందీదే కావాలి నా ఫ్యాక్టరీలకి అని చెబుతున్నారు. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో అమరావతి ఏమన్నా డెవలప్ అయిద్దా? డెవలప్ అయ్యేది ఏముంది, పిల్లర్లు అయినా నీళ్ళు తోలుకొని మళ్ళీ పిల్లర్లు పడిపోతే మళ్ళీ వాటిని వేయను మళ్ళీ తీయను. ఈ 4 ఏళ్ళ పిల్లర్లు వేస్తాడు, మళ్ళీ గెలిపోయి మళ్ళీ స్లాబ్ పోతాను అంటాడు. ఇంకొకసారి వేయండి మళ్ళీ రూములు కడతాను అంటాడు. ఈ 4 ఏళ్ళు అయిపోయింది అబ్బాయి అప్పుడు సంగతి తర్వాత అంటాడు. ఇంకా వయసు అయిపోయింది తర్వాత చూద్దాలు అంటాడు. ఇంకా అప్పుడు అది పరిస్థితి. వాలంటీర్ల పరిస్థితి ఎలా ఉందన్న? ఆ వాలంటీర్లకి ఏమి ఖమ్మంగా పోతున్నారు, ఇసుక బళ్ళకి పోయడానికి పత్తి తీయడానికి పోతున్నారు. ఎవరి కోసం పోతారు? 5,000 ఇస్తాడు, 10,000 ఆడ తెచ్చిస్తాడు. ఒకడు పుట్టే బో లేకపోతే ఇద్దరు పుడుచుకోమంటే అట్లా ఉంటుంది. అట్లా ఉంది. వాలంటీర్ 10,000 ఆడ తెచ్చిస్తారు. జగన్ ఇచ్చింది తప్పు. జగన్ పెట్టి ఖమ్మంగా 5,000 ఇస్తాను ఇంటింటికి వాలంటీర్కి. ఇంకా 10,000 కాలం నాచి పుట్టాలకి ఇప్పుడు బేల్దారి పనికి పోతున్నారు. మీకు కంపెనీలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఏమన్నా కనపడుతున్నాయి యువతకి? ఇప్పుడుకైతే కనపాలి ఒక్కట్లేదు చెప్పింది. రాబోయే సరే ఏమైనా చేత మళ్ళీ ఓట్లు వేయాలి, మళ్ళీ ఏదో మోసం చేస్తే చెప్పలేం. కానీ మళ్ళీ ఏదైనా ఒకటేదో మాయ కొత్తలు చెబుతారేమో. కానీ ఇప్పటికైతే ఏమి లేదు, జనానికి ఇసుగు పుట్టిపోయింది. 2029లో ఈసారి ఏ జెండా ఎగరబోతుంది? జెండా ఎగిరేదేముందిలే, జెండా ఎగిరేదేముంది. జెండా ఎగిరేది ఇప్పుడు కూడా ఎగిరేది. కాకపోతే చేసిన మోసాలు అట్టున్నాయి, పోయింది. కానీ జగన్ జెండా ఎగరకపోతే జనం అడిగిపోతున్నారు. జనం ఉన్నారు ఊర్లో, చచ్చిపోలేదుగా. ఈ మాసం అట్లా జరిగింది, పోయింది. అది జనం 5 ఏళ్ళు ప్రశాంతంగా బతికారు, బాగుంది హాయిగా. పొలాల పంటలు రైతులు కానీ ఎంప్లాయీ కానీ మొత్తం ఎవడో రైతు పొగాకు వాళ్ళు అయితే ఒక బ్యార్నీకి వేసినాడు 5 బ్యార్నీకి వేద్దాం అనిపించింది ఆ 4 ఏళ్ళు. ఈ ఏడు ఒక బ్యార్నీకి వేసినాడు ఇది మానుకొని బేల్దారి పని పోవాలనిపిస్తుంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బయటికి వస్తే సనాతన ధర్మం గురించి తప్పితే దేని గురించి మాట్లాడట్లా, ఎందుకంటారు? సనాతన అంటే గురించి తప్పితే ఇంకేదైనా మాట్లాడతారు. నోరుంది, ఈ పూట ఇది మాట్లాడతారు, రేపు పొద్దున కూడా మాట్లాడతారు, ఎల్లుండి పొద్దున కూడా మాట్లాడతారు. చేసినోడు అయితే కదా ఎప్పుడన్నా రాజకీయం చేసిండా? ఈ రాజకీయం చేసినోడికైతే అలవాటు ఉండి మాట్లాడతారు, ఒక పని చేస్తారు. అతనికి ఏం తెలుసు రాజకీయం? గతంలో సనాతన ధర్మం నాకు ఇష్టం లేదు, నేను పట్టించుకొని అన్నారు. ఇప్పుడు ఏంటంటే మోడీ గారి కోసమే చేస్తున్నారు ఇదంతా. ఆ మోడీ ఆడితే ఆడాలి, మోడీ ఆగమంటే ఆగాలి. మోడీదే మరి బొమ్మ, కీలు బొమ్మ పవన్ కళ్యాణ్. చంద్రబాబు చందన, పవన్ కళ్యాణ్, మోడీ చందన కీలు బొమ్మ. ఆడమంటే ఆడాలి. సందకాడేమో డ్రెస్ వేస్తాడు, కింద చెప్పులు వేస్తాడు, మధ్యాహ్నం సాల వేస్తాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మోడీ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు కేంద్రం మెడల్ వంచైనా ఏమన్నా తీసుకొస్తారు పథకాలు కానీ ఏమన్నా? పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి ఏ పథకం ఇడని మోడీ అవన్నీ అట్టు మాటలు అవసరానికి వాడుకున్నాడు, పక్కన మింగుతాడు. ఇతను ఇతను మింగని సరిపోద్ది. మోడీ ఏది తీయడు. కాకపోతే గెలిచారు, నా పని అయిపోయిందని మోడీ. ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నేను ముఖ్యమంత్రి సాగులకు ఒకసారి అవుతాను అనుకుని అయినాను, నాకు ఇచ్చాలని ఇతను పోనా. అంతకుమించి ఏమీ కావు, ఏమీ రాదు. జనానికి ఆయాసలు పోయినాయి, రావని. కరెంట్ బిల్ ఎంత వస్తుంది? ఎంతలే చంద్రబాబు జగన్ ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నారు, ఇప్పుడు కాదు 2 రెట్లు ఎక్కువ అయింది. పెరగలేదు అంటున్నారు. పెరగలా, వాళ్ళకి పెరగలా, మా పార్టీ వాళ్ళకి పెరగల, మాకు పెరిగింది. మరి మాకైతే బాగానే పెరిగింది. ఎప్పుడు 500 వచ్చింది, ఇప్పుడు 1000 రూపాయలు వస్తుంది.